నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్ లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని. మన రాష్ట్రానికి ఏం కావాలా? యూరియా కావాలి. యూరియా కోసం రాష్ట్ర రైతన్నలు ఈ రోజు పడిగాపులు కాస్తా ఉన్నారు. రాష్ట్ర రైతన్నలు ఈ రోజు వర్షం చూడకుండా, ఎండ చూడకుండా, వాన చూడకుండా, రాత్రులు నిద్రపోకుండా ఆ యూరియా షాప్ కేంద్రాల ముందు పడిగాపులు కాసుకుంటూ మాకు యూరియా కావాలి, యూరియాని ఇప్పించండి అని రైతన్నలు యూరియా గురించి ఒక కొట్లాట చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమాన్ని తెరలేపుతా ఉన్నారు. అయినా కూడా తెలంగాణ రాష్ట్రం గురించి, రాష్ట్ర రైతన్నల గురించి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సభ మీదుగా, ఏ వేదిక మీదుగా ఎక్కడ కూడా యూరియా కోసం మాట్లాడలేదు. ఈ రోజు బుల్లెట్ ట్రైన్లు ఎవరు అడిగిళ్ళు? ఉన్న మెట్రో రైళ్లను నడిపించే చాతన కావడం లేదు ఈ ప్రభుత్వానికి. బుల్లెట్ ట్రైన్లు కావాలట. రైతన్నలు యూరియా బస్తా వేసుకుని పోవాలి. దాంట్లో నిరుద్యోగులు ఖాళీగా తిరగాలి, అందులో ఆటో డ్రైవర్లు తిరగాలి, అందులో లేకుంటే ఎవరు తిరగాలి అందులో. ఈ రోజు మాకు బుల్లెట్ ట్రైన్లు కావాలని మేము కేంద్రంతో ప్రతిపాదన చేశాము. మీరు ఏదైతే ఆ చర్చ ఫోరం సదస్సుల్లో మాట్లాడారో మాకు కూడా బుల్లెట్ ట్రైన్లు కావాలని పోయి అడగొచ్చా అంటే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు సిగ్గుపడే వ్యవస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరును చూస్తా ఉంటే